ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం గా ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, సినిమాలు పూర్తిగా ఆపేసే అవకాశాలు ఉన్నాయని బయట టాక్ బాగా వినిపిస్తుంది, నిజమే అంటారు? లేదు, ఆయన సినిమాలు కూడా చేస్తారు, అట్లే పొలిటికల్స్ కూడా చేస్తారు అని చెప్పి మా ఫ్యాన్స్ తరపు నుంచి నేను అనుకుంటున్నాను. అయితే మూవీ లైనప్ చూసుకుని ఉంటే సంవత్సరాల పాటు మూవీస్ దగ్గరనే టైం గడిచిపోయేలా ఉంది. మరి డెవలప్మెంట్ విషయం పైన ఎలా దృష్టి చేస్తారు? ఖచ్చితంగా ఆయన డెవలప్ చేస్తారు. అలాగే మన ఫ్యాన్స్ కోసం అని చెప్పి ఆయన ముందడుగు కూడా వేస్తాడు అనమాట. ఖచ్చితంగా టైం సరిపోదు కదా. సరిపోదంటే ఎట్లా అంటే కొంతమందికి ఆయన నియమిస్తాడనమాట. డెవలప్ చేయడం కోసం ఆయన కొంతమంది నియమించి తర్వాత ఆయన ఇట్లా షూట్స్ చేస్తాడనమాట. అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే పర్యటన చాలా శాఖలు ఆయనకి ఇచ్చారు కదా. అయితే గ్రామీణాలలో చూసుకున్నట్టయితే మంచినీటి సరఫరా ఇలాంటివి కూడా పెడుతున్నారు. సో ఆ విషయంలో ఏ మేరకు డెవలప్మెంట్ కి ముందుకు వెళ్తారు అనుకుంటున్నారు? మనం లాస్ట్ టైంతో పోల్చుకుంటే జస్ట్ ఒక ఒక సీట్తోనే గెలిచారు అది ఇది అని చెప్పి చాలా అవహేళన చేశారు అనమాట. ఈసారి మనకు 21కి 21 వచ్చేసినాయి కదా. అలాగే మేము కూడా లాస్ట్ టైంకి ఇప్పటికి ఎందుకు ఇంత తేడా అంటే అది మేము ఆయన మీద పెట్టుకున్న నమ్మకం. ఖచ్చితంగా ఈసారి కూడా ఆయన చేస్తారని చెప్పి మేము అనుకుంటాము. అయితే మనకి చంద్రబాబు నాయుడు గారితో చేరిన వారు ప్రతి ఒక్కరు కూడా మోసపోతూ ఉంటారు, అది జనరల్ గా వినిపించే బాట అని అంటున్నారు బయట. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విషయంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయంటారు? మన ఏపీ పరంగా తీసుకుంటే మాత్రం మనం డెవలప్ అయింది ఒక చంద్రబాబు వల్లే అయింది, అది ఎవరి వల్ల కాలేదు. ఆయన వల్ల వాళ్ళు ఇద్దరు కలవడం వల్ల ఇంకా చాలా మేలు జరుగుతుందని చెప్పి ఆంధ్ర వాళ్ళు చాలా అనుకుంటున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ విషయానికి వచ్చినా కానీ రెడ్ బుక్ లో మొత్తం పోలీస్ శాఖలు ఉన్నారంటున్నారు, మరి అది మార్పించే అవకాశం ఉంటుందా పోలీస్ శాఖను? పోలీస్ శాఖ మార్పించే అవకాశాలు ఉండొచ్చు, కాకపోతే పక్కా అని చెప్పలేము.